హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. ఇవాళ బోటీ ఫ్రై ఏ విధంగా చేయాలో నా స్టైల్లో చూపించబోతున్నాను, చూసేద్దాము. ముందుగా బోటీని బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి వాటర్ కాగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటిని అయితే వేయాలి. వీటిని ఏమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే చేసేస్తున్నాను. ఇలా వేడి వాటర్లో వేసి 3 నిమిషాలు ఉడికిస్తే దీన్ని ఈజీగా క్లీన్ చేయడానికి ఉంటుంది. చూసారు కదా, చాకుతో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మొత్తం ఇలాగే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు అదే కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం వాటర్ కూడా పోసి మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ముందుగానే ఉడికించుకోవడం వల్ల. చూసారు కదా, బోటీ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ తీసేసి మళ్ళీ ఒక 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మసాలా దినుసులు అయితే వేయాలి. నేను కొన్ని బిర్యానీ మసాలాలు అయితే వేసాను. ఇలా వేయడం వల్ల ఈ బోటీ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలు మెత్తబడేదాకా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బోటీని అయితే ఇందులో వేసుకొని ఈ పోపు మొత్తం బోటికి పట్టేలా బాగా కలుపుకోవాలి, అడుగు భాగం దాకా. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా దగ్గరికి అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనకు సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని బోటికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే బోటీ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఫైనల్గా ఇందులో పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఎంత రుచికరమైన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ బోటీ ఫ్రై అన్నంలో కానీ, రైస్లో, పూరీలో, రొట్టెలో ఎందులో అయినా చాలా బాగుంటుంది. నేనైతే ఈ బోటీ ఫ్రైని ఎక్కువగా జొన్న రొట్టెల్లోనే తింటానండి. ఈ బోటీ ఫ్రైని జొన్న రొట్టెలో అయితే ట్రై చేశాను, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి జొన్న రొట్టెలో తినండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.